సో క్రిప్టో ఇన్వెస్టర్లకైతే మొత్తం ప్రపంచవ్యాప్తంగా పెద్ద క్రాష్ అని చెప్పాలి. ముఖ్యంగా ఇంచుమించు లక్షల బిలియన్ల కోట్లు అయితే ఆవిరైపోయినాయని చెప్పాలి. ముఖ్యంగా ఏం జరిగింది? 12% ఒకటే రోజు పడిపోవడానికి కారణం ఏంటి? 2024 వన్ డే ఫాల్ అనే 2024 జరిగింది. తర్వాత ఇప్పుడు ప్రజెంట్ ఈరోజు నిన్న ఎస్టర్డే చూసుకుంటే 12% అయితే బిట్కాయిన్ అయితే కంప్లీట్ పడిపోవడం జరిగింది. ముఖ్యంగా ఎక్స్పర్ట్స్ ఏం చెప్తున్నారు ఒకసారి చూద్దాం. అక్టోబర్ 2025లో బిట్కాయిన్ $26,000 ఉండేది. తర్వాత ఆల్ టైమ్ హైక్ అయితే వెళ్ళడం జరిగింది. తర్వాత చూసుకుంటే అందరూ సెలబ్రేట్ చేశారు. కాకపోతే నిన్న ఒక్కరోజే బిట్కాయిన్ చూసుకుంటే 12% పడిపోయింది. ముఖ్యంగా ఇప్పుడు వచ్చేసి ఇంచుమించు $60,000 డౌన్లో ఉంది ప్రజెంట్. అంటే ముఖ్యంగా కారణాలు ఏం చెప్తున్నారంటే ఈటీఎఫ్ అంటే పెద్ద పెద్ద ఇన్స్టిట్యూషన్ సంబంధించిన వాళ్ళు ఈటీఎఫ్ల నుంచి ఎగ్జిట్ అవ్వడం జరిగింది. సో వాళ్ళు లిక్విడిఫై కోసం అయితే ఎక్కువగా ఆలోచించడం, సో దాని నుంచి ఎగ్జిట్ అవ్వడం అయితే చెప్పడం జరిగింది. తర్వాత యుఎస్ సంబంధించిన అంటే మేము క్రిప్టో కాయిన్ని ప్రోత్సహిస్తాము, క్రిప్టో కాయిన్ని సెక్యూర్ చేస్తామని ట్రంప్ గవర్నమెంట్ ఇంతకుముందు చెప్పడం జరిగింది. దాన్ని ఆ మాటనైతే వెనక్కి తీసుకోవడం అయితే మనం అబ్జర్వ్ చేయొచ్చు. కొత్తగా వచ్చిన మినిస్టర్ కూడా ఆయన అంటే ఎక్కువగా క్రిప్టోకి ఎంకరేజ్ చేయడం అనే న్యూస్ కూడా క్రిప్టో మార్కెట్లో వెళ్ళడం కూడా క్రిప్టో మొత్తం పడిపోవడానికి అయితే కారణం అని చెప్పొచ్చు. తర్వాత జనరల్ రిటైల్ ఇన్వెస్టర్ల గురించి చూసుకున్న ఓవరాల్గా వాళ్ళు ఎక్కువగా సెంటిమెంట్ లేకపోవడం, కంటిన్యూగా సెల్లింగ్లోకి వెళ్ళడం, అన్ని ఇన్స్టిట్యూషన్లు ఈటీఎఫ్లో అమ్మేసేయడం చూడడంతో ఓవరాల్గా వాళ్ళు కూడా ఎగ్జిట్ అవ్వడం అయితే జరిగింది. సో ఓవరాల్గా ఇంచుమించు 12% అంటే 2025 అక్టోబర్లో $160,000 ఉన్న డాలర్లు ఉన్న ప్రజెంట్ బిట్కాయిన్ ఇంచుమించు ఈరోజు $60,000 దిగువకైతే వచ్చింది. ఇంకా చూసుకుంటే కారణాలు చూసుకుంటే గురువారం రోజు అయితే 12% పడిపోవడం అయితే ఖచ్చితంగా చూస్తున్నాం. ముఖ్యంగా ఇథీరియం 33% పడిపోయింది. సోలానా చూసుకుంటే 40% అయితే పడిపోవడం చూడొచ్చు. అంటే 2 ఇయర్స్ లోకి అయితే పడిపోవడం జరిగింది. ఎక్స్ఆర్పి వచ్చేసి 21% అయితే క్రాష్ అయిందని చెప్పాలి. ఓవరాల్గా క్రిప్టో మార్కెట్లో చూస్తే $900 బిలియన్లు అయితే ఆవిరైపోయినాయి ఒకటే రోజు. పెద్ద క్రాష్ అని చెప్తున్నారు. 24 గంటల్లో ఇంచుమించు చూసుకుంటే $950 మిలియన్ వర్త్ పొజిషన్స్ అయితే లిక్విడిఫై అయిన అయితే ఖచ్చితంగా చెప్పడం జరిగింది. ఇప్పుడు పెద్ద క్వశ్చన్ ప్రజెంట్ ఇది క్రాషా లేకపోతే మంచి అవకాశమా అనేది ప్రజెంట్ చాలామందికి డౌట్ ఉంది. బిట్కాయిన్ అనేది డిజిటల్ గోల్డ్ అని చెప్పేవారు. కాకపోతే ఈ మధ్యన ట్రంప్ చేసిన స్టేట్మెంట్స్తోని అంటే అంతకుముందు ఏంటంటే మేము అన్నీ అంటే ప్రభుత్వ పాలసీలు కూడా ట్రంప్ అనౌన్స్మెంట్ ప్రకారం ప్రభుత్వ పాలసీలు కూడా మేము క్రిప్టో కాయిన్ ద్వారా చేస్తామని ఒక అనౌన్స్ చేయడం జరిగింది. దాని ద్వారా బిట్కాయిన్ అయితే అమాంతం పెరగడం జరిగింది. కానీ తర్వాత చూస్తే ఇప్పుడు మేము క్రిప్టో కాయిన్ని సెక్యూర్ చేయమని చెప్పడంతో అంటే గోల్డ్ అనేది బంగారాన్ని ఎక్కువ సేఫ్ హెవెన్గా అనుకుంటారు. కానీ అంటే డిజిటల్ యుగంలో అంటే బిట్కాయిన్ కూడా సేఫ్ హెవెన్గా భావించారు. కానీ నిన్న మొన్న అంటే లాస్ట్ 1 వీక్ నుంచి ట్రంప్ గవర్నమెంట్ పాటించే ఒక విధానాలతోనైతే క్రిప్టోకి సంబంధించి బిట్కాయిన్ అయితే ఎటువంటి సేఫ్ హెవెన్ కాదని జనాలు నమ్మడం మెయిన్ ఒక కారణం అని చెప్తున్నారు. తర్వాత ముఖ్యంగా చూసుకుంటే ఇంకా ఫెడరల్ రిజర్వ్ ఇంటర్నెట్ రేట్ క్రాష్ అనేది కూడా రేట్ కట్స్ అనేటివి కూడా అంటే ఆల్రెడీ ఇంతకుముందు చెప్పడం జరిగింది. కొత్త గవర్నర్ వచ్చారు. ఆ గవర్నర్ అయితే క్రిప్టోని మేమైతే ఎక్కువ ఎంకరేజ్ చేయడం చెప్పడంతో కూడా బిట్కాయిన్ సంబంధించి మొత్తం పడిపోవడం అయితే అబ్జర్వ్ చేయొచ్చు. రీజన్ 3 చూసుకుంటే అంటే ట్రేడర్స్ లివరేజ్ బేస్ మీద తీసుకోవడం కూడా పెద్ద క్రిప్టో కాయిన్కి పెద్ద మైనస్ అని చెప్పాలి. క్రిప్టోకి సంబంధించి దాంట్లో క్రిప్టో మార్కెట్లో లివరేజ్ ఎక్కువ ఇస్తారు. లివరేజ్ అంటే ఇండైరెక్ట్గా చెప్పాలంటే అప్పు అనేది లివరేజ్ ఎక్కువగా తీసుకోవడంతో వాళ్ళు తమ లాభం కోసం ఎగ్జిట్ అవ్వాల్సి ఖచ్చితంగా ఉంటుంది. లిమిటెడ్ డేట్ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఎగ్జిట్ అవ్వడం ఇంచుమించు ఒక్క రోజులోనే $900 కోట్లు అయితే ఆవిరైపోవడం అయితే బిలియన్ల కోట్లు ఆవిరైపోవడం అయితే మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఓవరాల్గా బిట్కాయిన్ లైఫ్ టైం లోకి అయితే రావడం జరిగింది. తర్వాత ఇది అవకాశం అంటే ఇప్పుడు కొత్తగా వచ్చే వాళ్ళకి ఇది అవకాశమా లేకపోతే ముందు ఇంకా క్రాష్ ఉంటుందా అనేది ఎక్స్పర్ట్లు ఎలాంటి అవగాహనకు రాలేకపోతున్నారు. ఖచ్చితంగా బిట్కాయిన్ అయితే కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా కొంచెం అవగాహన పెంచుకోవాలి. బేసిక్స్ అయితే ఖచ్చితంగా క్రిప్టోకి సంబంధించి తెలిసి ఉండాలని అయితే ఎక్స్పర్ట్స్ అయితే చెప్పడం జరుగుతుంది.